పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైసీపీ టీడీపీ పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నేత బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, తమ్ముడు భరత్ రెడ్డి నామినేషన్స్ వేశారు. ఇక వైసీపీ నుంచి మాజీ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు హేమంత్ రెడ్డి నామినేషన్స్ వేశారు. పులివెందుల జడ్పీటీసీగా ఉన్న తుమ్మల మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. పులివెందులలో పోటీ వద్దని వైసీపీ కోరింది. టీడీపీ మాత్రం పులివెందులలో వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోమని అంటోంది. జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో నిలిచింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైసీపీ టీడీపీ పోటాపోటీగా నామినేషన్స్ దాఖలు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, సౌజన్య, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ వైసీపీ పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. ఎందుకంటే వైసీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు నిన్న నామినేషన్ దాఖలు చేస్తే ఈ రోజు టీడీపీ నుంచి కూడా మరో ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. అంటే ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే పులివెందుల జడ్పీటీసీగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రమాదంలో మృతి చెందాడు. అయితే ఆ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం ఏదైతే ప్రమాదంలో మృతి చెందాడో మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ఒకరిని, అంటే ఆయన భార్య అయినటువంటి ఉమాదేవిని కానీ లేదా ఆయన కొడుకు అయినటువంటి హేమంత్ రెడ్డిని కానీ, వీళ్ళిద్దరిని ఎవరో ఒకరికి టికెట్ కన్ఫర్మ్ చేయాలనే ఉద్దేశంతో వారిద్దరి చేత కూడా నామినేషన్ దాఖలు చేయించింది. అయితే దానికి పోటాపోటీగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. టీడీపీ సైతం పులివెందులలో 2 నామినేషన్లు దాఖలు చేసేది. ఇప్పుడే ఆ నామినేషన్ ప్రక్రియ సైతం ముగిసింది. ఎందుకంటే టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డితో పాటు అదేవిధంగా బీటెక్ రవి సొంత తమ్ముడైనటువంటి జై భారత్ రెడ్డి, సో వీరిద్దరు కూడా నామినేషన్లు చేశారు. ఎందుకంటే వైసీపీలో 2 నామినేషన్లు ఇస్తారు కాబట్టి టీడీపీ నుంచి కూడా మరో 2 నామినేషన్ చేశారు. సో అక్కడికి మహిళ ఉన్నట్లయితే, అంటే వైసీపీ నుంచి కూడా మాజీ జడ్పీటీసీ భార్య అయినటువంటి ఉమాదేవి బరిలో ఉన్నట్లయితే టీడీపీ నుంచి కూడా బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని ఎన్నికల బరిలో నిలిపే పరిస్థితి కనపడుతూ ఉంది. అలా కాకుండా యువకుడిని రాజకీయంలోకి తీసుకురావాలనుకునే పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి హేమంత్ రెడ్డికి టికెట్ని కన్ఫర్మ్ చేసినట్లయితే, అదేవిధంగా బీటెక్ రవి సొంత తమ్ముడైనటువంటి జై భారత్ రెడ్డిని పోటీలో నిలిపే విధంగా ఒక వ్యూహరచన, అంటే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది సాగుతుందని చెప్పవచ్చు. నిన్నటి వరకు కూడా మేము మా పద్ధతి చనిపోయిన వ్యక్తుల మీద పోటీ పెట్టము అంటూ వస్తున్నటువంటి టీడీపీ ఒక్కసారిగా తన నిర్ణయాన్ని చేంజ్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే పోటీ లేదు, ఉండకపోవచ్చు అన్నటువంటి ప్రచారం జిల్లాలో చాలా జోరుగా సాగింది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం తాము పోటీలో ఉంటామంటూ పులివెందుల నుంచి ఒక నామినేషన్ వేసింది. అంటే ఇప్పటి వరకు పులివెందుల నుంచి 3 నామినేషన్లు వచ్చాయనుకుంటున్న తరుణంలో ఇప్పుడే దాదాపు 20 నిమిషాల క్రితం మాత్రం టీడీపీ నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల ప్రక్రియ అనేటువంటి 5కి చేరింది. సో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి ఇంకొన్ని ఇండిపెండెంట్ సంబంధించిన నామినేషన్ వస్తే అవకాశం కూడా ఉండే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాత్రం వైసీపీ టీడీపీ తగ్గేదే లేదంటూ పోటాపోటీగా ఎన్నికల బరిలో నిలబడుతున్నాయని చెప్పవచ్చు. సౌజన్య, ఎంతవరకు గడువు ఉంది రమేష్ ఇంకా నామినేషన్స్ వేసేందుకు? సౌజన్య, మనం తీసుకున్నట్లయితే జడ్పీటీసీ ఉప ఎన్నికలు అనేటువంటి 30వ తారీఖు నుంచి కూడా నామినేషన్ స్వీకరణ జరుగుతూ వస్తుంది. అయితే ఈ రోజు అంటే 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్లు స్వీకరించడానికి గడువు అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు అటు వైసీపీ నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి, అదేవిధంగా టీడీపీ నుంచి కూడా 2 నామినేషన్లు దాఖలయ్యాయి. సో వీటన్నిటికీ భిన్నంగా కాంగ్రెస్ నుంచి కూడా ఒక నామినేషన్ అటువంటిది వచ్చింది. మరికొంతమంది ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేస్తారన్నటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా దాదాపు 3 గంటల గడువు ఉన్నటువంటి నేపథ్యంలో మరికొన్ని నామినేషన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. కాకపోతే అటు టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని చెప్పవచ్చు. సౌజన్య. ఎస్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.